ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీ జ్ఞానం నేర్చుకోవడానికి ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మొదటి వర్తమానంగా ఇదిగోండి తండ్రి, స్త్రీల యొక్క అలంకరణ గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే రెండో వర్తమానం చెప్పడానికి నుంచి నాకు మంచి జ్ఞానాన్ని, వింటున్న మాకు గ్రహించుకున్న శక్తి, ప్లస్ ఇవన్నీ కూడా మా జీవితంలో అలవర్చుకోవడమే ఆ సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లాస్ట్ ఆదివారం యోసేపుతో కాసేపు అని ఒక పాట చెప్పుకున్నాం. ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి లాస్ట్ ఆదివారం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ముందుగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ ఆదివారం చెప్పుకుంటూ యోసేపు గురించి పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా చాలా మంది ఉన్నారు అని అంటున్నప్పుడు మనం ఆది కాండంలో కనిపించారు, అలాగే మరియా భర్త కూడా యోసేపే. అప్పుడు నేను చెబుతూ యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ఒక వ్యక్తి యోసేపు అని చెప్పాను, కానీ యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో యోసేపు లేడండి. యేసుక్రీస్తు శిష్యుల్లో యోసేపు ఉన్నాడు. అంటే అపోస్తుల దగ్గర ఉన్న ఒక వ్యక్తి యోసేపు. ఆయన పేరే తర్వాత బర్నబాగా మార్చినట్టు మనం బైబిల్లో చూస్తాం. సరే, ఇక ఒకసారి మళ్ళీ మనం లాస్ట్ ఆదివారం చెప్పుకున్నది జ్ఞాపకం చేసుకోగలిగితే, యోసేపు ఆది కాండంలో మనకు కనిపించే యోసేపు యాకోబు రాహేలుకు పుట్టిన వృద్ధాప్యమందు లేకపోతే లేటుగా పుట్టిన ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. లేటుగా పుట్టాడు, చిన్నవాడు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎఫెక్షన్ అనేది లేకపోతే ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది. అలా తండ్రి అధికంగా ప్రేమిస్తున్న ఒక వ్యక్తే యోసేపు. ఇకపోతే ఈ ప్రేమ అనేది ఈ యోసేపుకి ఎలా అయిందంటే ఒక శాపంగా మారిపోయింది, ఒక తలనొప్పిగా మారిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రేమను బట్టి సహోదరులు కోపం పెంచుకోవడం, పగ పెట్టుకోవడం జరుగుతుంది. సరే, ఇకపోతే ఒకానొక రోజున వీళ్ళు హెబ్రోన్ నుంచి షెకెములకి సహోదరులు అందరూ వెళ్ళి అక్కడి నుంచి దోతానికి వెళ్ళి గొర్రెల మందని కాస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే యోసేపుకి, ఇదిగోండి నీ సహోదరులందరూ కూడా షెకెములో ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుని రా అని చెప్పినప్పుడు ఇతడు వెళ్ళి షెకెములో వాళ్ళు లేరని తెలుసుకుని దోతాను వరకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చూసి రావడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఈ సహోదరిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని. ఇదిగో ఒంటరిగా దొరికాడు, తండ్రి లేకుండా దొరికాడు కాబట్టి చంపేద్దాం అని అనుకున్నారు. కానీ రూబేన్ ఇచ్చిన ఒక ఐడియాని బట్టి ఏమనుకున్నారంటే, చంపద్దులే గాని గోతులో పాడేద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా పాడేస్తే మనకొచ్చేదేమీ లేదు కానీ యూదా సహోదరుడు ఏం చేస్తారంటే, అమ్మేద్దామని అనుకుని అమ్మేస్తారనమాట. ఎవరికి అమ్మేస్తారు? ఇష్మాయేలుకి అమ్మేస్తారు. వాళ్ళే మిద్యానీయులు, వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు ఇంకా లాభం కోసం పోతీఫర్కి అమ్మేస్తారు. ఇలా యోసేపు అలా మారుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తాడంటే ఐగుప్తుకి చేరుకుంటాడు. ఇకపోతే ఇతను జీవితంలో జరుగుతున్నవన్నీ చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇతనికి తోడై ఉండడము, ఈ విషయాలు విచారణకర్తగా ఇతన్ని నియమించడం జరిగినప్పుడు ఏదో ఇతని జీవితం కొంచెం బాగుపడుతుంది, లేకపోతే ఇతను కొంచెం అమ్మయ్య కొంచెం సెటిల్ అయ్యాడు అని అనుకునే లోపే తన భార్య ఏమంటుందంటే తనని శయనించమని అడగడము, దానికి యోసేపు ఒప్పుకోకపోవడము, ఇవన్నీ జరిగిన సందర్భాల్లో ఇదిగో ఇతను యోసేపు నన్ను బలవంత పెట్టబోయాడు అని ఎప్పుడైతే పోతీఫర్ భార్య ఆ నిందేస్తుందో అప్పుడు ఇతను తీసుకెళ్లి చెరసాల్లో పారేస్తాడు. ఇక్కడ మనం చూసిన లాస్ట్ వచనం ఏంటంటే కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 105వ అధ్యాయం నెక్స్ట్ వచనం 105వ అధ్యాయం 17వ వచనంలో యోసేపు అని స్టార్ట్ అవుతుంది. అక్కడ యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత తన కాళ్ళను నొప్పించిరి, ఇనుము
అతని ప్రాణమును బాధించను. చాలండి. ఇక్కడ చెరసాలలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటున్నాడంటే బాధపడుతున్నాడు అని అర్థమైంది. ఇక్కడ మనం ఎక్కడ ఆపేసామంటే, మరి మీరు ఒక్కసారి ఆలోచిస్తే యోసేపు ఎంత యథార్థవర్తనుడు, ఎంత నీతిమంతుడు. ఇలాంటి నీతిమంతుడు ఒక జైల్లో ఇనుముతో బాధపడుతూ, అంటే సంకెళ్లతో కట్టివేయబడి బాధపడుతున్న ఈ పరిస్థితిని చూసి దేవుడు ఎందుకు ఇతనికి సహాయం చేయట్లేదు, దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, దేవుడు అనుకుంటే కాపాడలేడా అని మనకు ఒక డౌట్ వచ్చింది. నిజంగా మనకి కాదు కానీ ఇక్కడ ఈ విషయాన్ని లేవనెత్తాలని మనం అనుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి చూస్తే నిజంగా దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు యోసేపుకి? ఎవరైనా కొత్తగా బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్ ఇక్కడ వస్తుంది ఏంటని, ఇంకా దేవుడు సహాయం చేయట్లేదు, ఇంకా దేవుడు సహాయం చేయట్లేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే దేవుడు ఎక్కడ చేయగలడు, అనుకున్నప్పుడే, కావాలనుకుంటే ఫస్టే చేయగలడు. కావాలి వద్దామండి, అది కూడా చదువుదాం. అది దాని దగ్గరికి వద్దాం, ముందు ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత అక్కడ చదువుదాం. సరే, ఇకపోతే దేవుడు అనుకుంటే ఎక్కడ చేయగలడు? అలా దోతానికి వస్తున్న మార్గంలోనే యోసేపుని తప్పించేయలేడా? తన సహోదరులు గోతులో వేస్తున్నప్పుడే దేవుడు తప్పించలేడా? తప్పించగలడు. ఇస్మాయిల్కి అమ్మేస్తున్నప్పుడే దేవుడు తప్పించలేడా? పోతీఫర్ ఇంట్లో తన భార్య, పోతీఫర్ భార్య నింద వేసినప్పుడే తప్పించలేడా? అప్పుడు నిజమేంటో నిరూపించలేడా? దేవుడు అనుకుంటే ఎక్కడైనా చేయగలడు. మరి దేవుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? ఇక పోతే కొంతమంది క్రైస్తవుల గురించి మనం ఆలోచిద్దాం. కొంతమంది క్రైస్తవులు కూడా క్రీస్తులోంచి వెళ్ళిపోతున్న కొన్ని సందర్భాలు ఉంటాయి. వాళ్ళని అడిగితే ఏంటండి మీరు క్రైస్తవులే కదా, ఇప్పుడు ఏంటి మీరు దీనిలోంచి వెళ్ళిపోయారు, అలాంటి కొన్ని సందర్భాలని అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి సందర్భాలు ఎక్కువ కేసులు ఏముంటాయంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అన్ని కష్టాలే వచ్చాయండి, అందుకే అండి నేను వెళ్ళిపోతున్నాను. దేవుణ్ణి నమ్ముకుని ఏదో కొంచెం నా లైఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటే మరీ ఘోరంగా ఉందండి. ఇంకొన్ని మంది ఇంకా కొంచెం ముందుకెళ్తే కొన్ని కేసుల్లో మనకేమనిపిస్తాయి అంటే, నేను అసలు నమ్ముకోనే అన్నానండి, మా పాస్టర్ గారేమో నమ్ముకో 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 అన్నారు. నేను అప్పుడే ఒకసారి క్రీస్తు సంఘం ఒంగూరులో యూట్యూబ్ వీడియో చూశాను, దానిలో ఇదిగో కష్టాలు కూడా వస్తాయని చెప్పారు, నేను విన్నాను, అయినా మా పాస్టర్ గారు నమ్ముకో 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 అన్నారు అని. ఇలాంటి సందర్భాలు కూడా ఏంటి అంటే ఏదో లాభం కోసం లేకపోతే కష్టాలు వచ్చినాయి అని అనుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే దేవుడు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాడు, దేవుడు నాకు అసలు ఏం చేయట్లేదు, అసలు నాకు ఇన్ని కష్టాలు వచ్చిన తర్వాత కూడా దేవుడు ఉన్నాడంటావా అని. ఇలాంటివి కొన్ని క్రైస్తవులు, ముఖ్యంగా తప్పిపోయిన లేకపోతే క్రైస్తవుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం. మరి ఇక్కడ యోసేపుకి వచ్చినన్ని కష్టాలు వాళ్ళకి వచ్చినాయి అంటారా? యోసేపుకి ఎలాంటి కష్టాలు వచ్చాయంటే, అసలు యోసేపు చెప్పాలంటే ఈ పర్టికులర్ ఇన్సిడెన్స్ జరుగుతున్న టైంలో ఆయనకి ఒక 17 నుంచి ఒక 26 లేకపోతే ఆ టైం ఫ్రేమ్ లో ఉంటాడండి. అంటే కంపారిటివ్ గా ఎలా చెప్పాలంటే యంగ్ గా ఉన్న ఒక వ్యక్తి, కానీ ఈయనకు వస్తున్న శ్రమలు మాత్రం చాలా పెద్దవాళ్ళకి వచ్చిన కష్టాల్లాగా మనకు అనిపిస్తున్నాయి. చిన్నవాడు కానీ పెద్దవాళ్ళకి వచ్చే కష్టాలు వస్తున్నాయి. ఈయన కష్టాలతో పోల్చుకుంటే నీటి క్రైస్తవులకు వస్తున్న కష్టాలు ఎంత, చాలా తక్కువ. ఏంటి జైల్లో వేసే కష్టాలు ఎవరికంటే వచ్చినాయి, అసలు చాలా రేర్ కదా. మరి ఇతన్ని బట్టి చూస్తే చాలా తక్కువ కష్టాలు వచ్చినాయి. ఇంకా యోసేపు గురించి ఆలోచిస్తే ఇప్పుడు జైల్లో వేసేసారు. మరి జైల్లో వేసేసినప్పుడు ఒక్కసారి యోసేపు మనసుని ఆలోచించుకోండి, ఎవరు ఇప్పుడు బయటికి తీసుకొస్తారు? అసలు ఒంటరి వాడు కదా, ఐగుప్తులో ఆయన ఒంటరిగా ఉంటున్నాడు, ఆయనకంటూ ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇదిగోండి మా తాలూకా ఈ అబ్బాయి దీనిలో ఉన్నాడు, ఇతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, ఇదిగో ఒక మంచి లాయర్ని పెట్టి ఎలాగలో మంచిగా రాజు దగ్గరికి వర్తమానాన్ని చేర్చాలి అనుకునే వాళ్ళు ఎవరొకరు ఉంటారు. అసలు ఎవరు ఈ యోసేపుకి ఎవ్వరు ఐగుప్తులో లేనప్పుడు ఇంకెవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేసే టైమే లేదు. మరి ఎందుకు ఇలాంటి సందర్భంలో కూడా అంతే కదండి. ఇప్పుడు దేవుడు ఆ పోతీఫర్ భార్య చేత నింద వేయడానికి అనుమతించాడంటే దేవునికి ఏం తెలుసు, లోపలికి వెళ్తే బయటికి రావడం చాలా కష్టం అని తెలుసు కదా. అయినా కూడా దేవుడు అనుమతించాడు. ఎందుకని అనుమతించుంటాడు? లేదు ఇప్పుడైనా చెప్పొచ్చు కదా, ఆ పెయిన్ నుంచి సహించుకుంటూనే వచ్చాడు కదా. ఆ పెయిన్ ఏం చేశాడు? గోతులో పడేసినప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు, ఆ తర్వాత అమ్మేసినప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడైనా అట్లీస్ట్ జైల్లో వేస్తున్నప్పుడైనా దేవుడు నిశ్శబ్దంగా ఎందుకండి? దేవుడు ఇప్పుడు కూడా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు?
ఇప్పుడు కూడా ఎందుకు ఏదో ఇప్పుడైనా అట్లీస్ట్ ఇప్పుడైనా కాపాడొచ్చు కదా అని కొన్ని మంది, లేకపోతే క్రైస్తవులకు అప్పుడే వస్తున్న వాళ్ళకి ఈ డౌట్ రాక మానదు. అట్లీస్ట్ ఈ సందర్భాలు చదువుతున్నప్పుడు దేవుడు ఇంకెప్పుడు కాపాడుతాడు, దేవుడు ఇంకెప్పుడు కాపాడుతాడు. కానీ మనకి బైబిల్ని మొత్తం అంతా కలిపి చదువుకుంటే అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఎన్ని శ్రమల గుండా ఆయన అనుమతించినప్పటికీ దేవుడి కటాక్షం ఆయనకి తోడై ఉంది. కానీ దేవుడు ఎందుకని ఈ శ్రమలన్నింటినీ ఎలవ్ చేస్తున్నాడు, ఎందుకు ఎలవ్ చేస్తున్నాడు, దాని కిందే ఉంది, చదువుతాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. పరిశోధన అంటే పరీక్షిస్తున్నారు అనమాట. ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే యోసేపును పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళకి ఏముంటాయి? ఎగ్జామ్స్ ఉంటాయి. యూనిట్ టెస్ట్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్, యాన్యువల్లీ, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. ఈ అన్నింటిలో వాళ్ళు ఏం చేయాలి? ఉత్తీర్ణత సాధించుకుంటూ రావాలి. అలా సాధించుకుంటూ వచ్చి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, పాస్ చేస్తారా? అంటే మొత్తం అన్ని కూడా ఏం చేసుకుంటూ రావాలి? పాస్ అవ్వుకుంటూ రావాలి. ఇక్కడ యోసేపు జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే యెహోవా వాక్కు అతనిని పరిశోధిస్తుందంట. అంటే యోసేపు ఏం చేస్తాడని ఇవి జరుగుతున్నంత కాలం ఏం చేస్తున్నాడంటే, ఇంతకీ ఇవెందుకు జరిగాయి, ఇది ఇక్కడ ఏం జరుగుతుందో, ఇవెందుకు జరిగాయో దీనికి సమాధానంగా మనం అనుకోకూడదు. దీన్ని మనం ఎలా అనుకోవాలంటే, ఇవి జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో, ఈ సందర్భాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు పరిశోధిస్తున్నాడు. మరి ఈ సందర్భాలు ఎందుకు జరిగాయి? ఇది యోసేపే చెబుతున్నాడు. ఒకసారి ఆదికాండం 50వ అధ్యాయం చూద్దాం. 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించెను. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే దేవుడే ఇవన్నీ జరగాలనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు జరగాలనుకున్నాడంటే మేలు కొరకే దేవుడు అనుకున్నాడంట. కానీ ఈ జరుగుతున్న కష్టాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే యోసేపుని పరిశోధిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే దేవుడే జరగాలనుకున్నాడు, మేలు కోసమే దేవుడు జరగాలనుకున్నాడు. కానీ ఈ కష్టాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశోధిస్తూ ఉన్నాడు. మరి ఏంటండి అంత మేలు ఏంటండి అంటే, యోసేపు ముందుగా వస్తేనే తర్వాత కరువు కాలంలో వీళ్ళందరినీ రక్షించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? హెబ్రోను, ఈ ప్రాంతం అంతా కనాను దేశంలోంచి ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తుకు వచ్చారు. మళ్ళీ ఇజ్రాయేలీలని ఐగుప్తు నుంచి కనానికి నడిపించాలి. ఇజ్రాయేల్ చరిత్ర అంతా ఇదంతా జరగాలంటే ముందు యోసేపు రావాలి కదండి. యోసేపు రావాలి, ఇజ్రాయేల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కనానికి నడిపించాలి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వాలి. ఇన్ని ఉద్దేశాలు దేవుడి మదిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడు, ఈ కష్టాన్ని యోసేపు జీవితంలో నేను ఎలౌ చేయాలి, దీన్ని నేను అనుమతించాలి. కానీ ఈ కష్టాల్లో యోసేపుని పరిశోధించాలి అని అనుకున్నాడు. ముందుగా మనం చూస్తే గోతులో పడేసినప్పుడు మనం అప్పుడే దేవుడు కాపాడగలడు, కానీ దేవుడు కాపాడలేదు. ఎందుకంటే ఈ శ్రమల గుండా ఇతను వెళ్ళాలి. ఎందుకంటే యోసేపు తన తండ్రి దగ్గర ఎలా పెరిగాడంటే ఒక సుకుమారుడుగా, ఒక లేత మొగ్గగా సుకుమారుడుగా పెరిగినట్టుగా మనం చూస్తాము. కానీ ఒక అలాంటి వ్యక్తిగా, అంటే ఒకసారి యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఒక అమాయక వ్యక్తిగా మనం చూస్తామండి. ఇదిగోండి, అసలు సహోదరుల గురించి తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చెబితే అంత అమాయకంగా చెబితే చెప్పడం తప్పు కాదు, కానీ ఇదిగో సహోదరులకి ఇదిగో ఈ నా తప్పులన్నీ చేరవేస్తున్నాడు అని తెలిసినప్పుడు యోసేపు మీద పగబెట్టుకుంటారో పెట్టుకోరా. కానీ ఈ విషయం తెలియని యోసేపు అమాయకంగా తండ్రి తీసుకొచ్చి చెప్పడం, కలలు భావాలు చెబితే ఇదిగో వీళ్ళందరూ నన్ను యాంటీగా చూస్తారు, వీళ్ళు నా మీద కోపం పెంచుకుంటారు అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని ఒక వ్యక్తిగా, ఇదిగో ఒంటరిగా దొరికితే ఇదిగో నన్ను చంపేస్తారనే ఒక విషయాన్ని కూడా గ్రహించలేని యోసేపు దేవునికి వద్దు,
దేవునికి ఎలాంటి వ్యక్తి కావాలంటే, ఇదిగో అన్ని నీకు ఏమీ తెలియనప్పుడు నువ్వు దేవుని నమ్ముకోవడం కాదు, ఇవన్నీ తెలిసిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకున్న తర్వాత కూడా నీకు ప్రతిదీ తెలియాలి. నీ సహోదరులు ఎలాంటి వాళ్ళో నీకు తెలియాలి, నీ తండ్రి ఎలాంటి వాడో తెలియాలి, నీ దేవుడు ఎలాంటి వాడో తెలియాలి. ఇవన్నీ జీవిత పాఠాలన్నీ నీకు అర్థమైతే అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి ఏ సందేహము లేకుండా, ఈ మార్గం అన్నిటిలో ఆయన జరుగుతుంది ఏంటి, ఇలా జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా నువ్వు దేవుణ్ణి సందేహింపకూడదు. దేవుణ్ణి సందేహించకుండా నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉన్నావా, అయితే యోసేపు లాగా మనం ఉన్నట్టు, అంతే కదండి. కష్టాల్లో నిలబడాలి, అప్పుడు మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. యోసేపు అలా ఉన్నాడు కాబట్టి దేవుడు వాక్కు ఆయన పెట్టిన పరీక్షలో పాస్ అయిన వ్యక్తిగా మనకి ఎలా కనిపిస్తున్నాడు, ఒక ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇకపోతే ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఈయన ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ జైల్లో ఉన్న వ్యక్తిని మరి బయటికి ఎలా వస్తాడు వచ్చే ఇంక దేవుడే తీసుకురావాలి, ఎందుకంటే ఆయనకంటూ ఎవరూ లేరు అక్కడ. ఇకపోతే దేవుని కటాక్షం, ఈయన జైల్లో ఉన్న, గోతిలో పడిపోయిన, అమ్మివేయబడిన, విచారణకర్తగా ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని కటాక్షం అయితే ఆయనకి తోడుగానే ఉంది. కానీ శ్రమలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జైల్లో ఉన్నప్పటికీ దేవుని కటాక్షం తోడై ఉంది కాబట్టి ఈయనకు ఒక పని వస్తుంది. ఏంటి, అందరి మీద ఒక అధిపతిగా, ఈ జైల్లోనే ఒక అధిపతిగా ఉంటాడనమాట. ఇలా ఉన్నప్పుడు జైల్లోకి ఒక 2 కొత్త ఖైదీలు వస్తారు. ఎవరు వాళ్ళంటే పానదాయకుల అధిపతి, ఇంకొకరు భక్షకారకుల అధిపతి. వీళ్ళిద్దరూ రాజు దగ్గర పనిచేసే ఒక 2 వ్యక్తులు. ఎవరెవరు, పానదాయకుల అధిపతి అంటే రాజుకి సర్వ్ చేసే ఆ సర్వెంట్స్ యొక్క అధిపతి, రెండో వ్యక్తి భక్షకారుల అధిపతి. వీళ్ళిద్దరూ కూడా జైల్లోకి వస్తారనమాట. వీళ్ళిద్దరూ రోజు బాగానే ఉంటారు, కానీ ఒక రోజు బాగా ఒక టెన్షన్ ఉన్న మైండ్ సెట్ తో యోసేపు కనిపిస్తారన్నమాట. ఒకసారి అది చూద్దాం. 40వ అధ్యాయం 40వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు. ఆదికాండం 40వ అధ్యాయం 5వ వచనం నుంచి. వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారకుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఇదిగో మీరేంటి ఈ రోజు ఎంత టెన్షన్ గా ఉన్నారని కొత్తగా వచ్చిన 2 ఖైదీల్ని యోసేపు గారు అడిగారంట. నేను మొన్నే ఒకటి చదువుతుంటే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, డయాబెటీస్ లేకపోతే షుగర్ రావడానికి ఒక కారణం ఏంటంటే టెన్షన్ అంట. ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా ఎలాగుందంటే, అప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ ఈ కళ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి మంచి టెన్షన్ గల ఫేసెస్ కనిపిస్తున్నాయంట. యోసేపు గారికి చింతాక్రాంతులు అయ్యారంటే దాని అర్థం ఏంటి, ఏదో టెన్షన్. ఇప్పుడు ఏంటి ఈ కళ భావం ఏంటి, వాళ్ళిద్దరికి 2 కళలు వచ్చినాయి. ఈ కళ భావం ఏంటి, ఇప్పుడు ఇది చెప్పే వాళ్ళు ఎవరున్నారు, బయట ఉన్న బోల్డ్ మంది జ్ఞానులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, ఎవరో ఒకరిని అడిగి తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడైతే జైల్లో ఉన్నాం, ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేదు అని అనుకుంటున్నప్పుడు యోసేపే, ఏంటి ఈరోజు మీరు డల్ గా ఉన్నారు, ఏంటి ఇంత టెన్షన్ పడడానికి మిమ్మల్ని టెన్షన్ పెట్టిన ఆ విషయం ఏంటి అని అడిగితే, ఇదిగో మాకు ఈ కళల భావం చెప్పగలవా నువ్వు అంటే, అప్పుడు యోసేపు గారు ఆ కళ ఏంటో చెప్పమని వాళ్ళిద్దరికి కళ భావాన్ని చెబుతారు. ఈ పానదాయకుల అధిపతి ఎవరైతే ఉన్నారో, ఇదిగో కళ చెప్పంగానే, అయ్యా నువ్వెందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు, అసలు నువ్వు టెన్షన్ పడాల్సిన కళ కాదు ఇది. ఇదిగో 3 రోజుల్లో ఈ జైల్లో నుంచి నువ్వు విడుదలవుతావు, మళ్ళీ రాజు దగ్గర నీకు ఏదైతే ఉద్యోగం ఉందో అదే ఉద్యోగం నీకు వస్తుంది అని ఒక పానదాయకుల అధిపతికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ యోసేపు మాత్రం ఒక మాట చెప్తాడు,
ఆ నువ్వు నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని పానదాయకుల అధిపతికి చెబుతాడు. అలాగే భక్షకారుడు అతనికి కూడా ఒక విషయం చెబుతాడు, ఇదిగో 3 దినాల తర్వాత నిన్ను చంపేస్తారు, నువ్వు చేసిన పనిని బట్టి నిన్ను చంపేస్తారు అని అతనికి కూడా కలభావాన్ని చెప్పడాన్ని బట్టి మనం చూస్తాం. ఒకసారి ఆ అధ్యాయం చివరికి వెళ్తే 40వ అధ్యాయం 16-17 చూడండి. అతడు తెలిపిన భావం మంచిదని భక్షకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును ఒక కలగంటిని. ఇదిగో ఇది భక్షకారుల కళ గురించి చెబుతూ ఉన్నాడు. యోసేపు 18వ వచనంలో దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయను, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చెను. ఇదిగో ఇక్కడ నువ్వైతే చనిపోతావు. భక్షకారుడు అధిపతికి ఏం చెప్తారంటే నువ్వైతే చనిపోతావు అని చెప్తాడు. పానదాయకుల అధిపతికి ఇదిగో నువ్వు రాజు దగ్గర నీకు ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ నీకు వస్తుంది అని చెబుతాడు. ఇది చెప్పినట్టుగానే జరుగుతాయి అన్నమాట. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే పానదాయకుల అధిపతి 3 రోజుల తర్వాత రిలీజ్ అవుతాడు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం. అదే అధ్యాయం చివరి వచనం, 40వ అధ్యాయం చివరి వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. యోసేపు గారు ఏమనుకుంటారు, ఇదిగో ఈ పానదాయకుల అధిపతి ఇదిగో ఇప్పుడే వెళ్ళాడు కదా, నేను త్వరగా రిలీజ్ అయిపోతున్నాను, నేను కొన్ని రోజుల్లో రిలీజ్ అయిపోతాను, ఇతను వెళ్తాడు కొన్ని రోజులు అక్కడ సెటిల్ అవుతాడు, సెటిల్ అయిన వెంటనే ఇదిగో రాజుకి నా గురించి చెబుతాడు. అసలు యోసేపు ఏమంటాడు ఒకసారి చూద్దామండి. యోసేపు పానదాయకుల అధిపతికి ఏమని చెబుతాడంటే ఇక్కడ సహా నేను ఏ తప్పు చేయనని చెబుతాడండి. 14వ వచనం, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదు. ఇదిగో యోసేపు ఏం చెప్పాడు పానదాయకుల అధిపతి, ఇక్కడ సహా నేనేమి చేయలేదంటే అక్కడ కూడా నేనేం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, ఇక్కడ సహా నేను ఏ తప్పు చేయలేదు. కానీ పానదాయకుల అధిపతి ఏం చేశాడు, రిలీజ్ అయిన తర్వాత అమ్మా ఇంత మంచి విషయాన్ని చెప్పిన యోసేపు నేను ఎలాగైనా రిలీజ్ చేయాలి అని అనుకోవాల్సిన పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఇప్పుడు యోసేపు గారి గురించి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఏమనుకుని ఉంటాడు, ఇదిగో నేను త్వరలో రిలీజ్ అయిపోతానని అనుకుంటాడు. కానీ ఇక్కడ చూస్తే పానదాయకుల అధిపతి కంప్లీట్ గా మర్చిపోయాడు. ఇంక ఎవరు కాపాడతారు? వచ్చిన చివరి అవకాశం కూడా ఇదిగో అసలు రాజు దగ్గర నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో కొన్ని మంది ఉన్నారండి, వాళ్ళు జైల్లోకి వెళ్ళడం అంటే చాలా రేరు, అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ జైల్లోకి వెళ్ళడం అనేది చాలా రేరు. జగన్ గారు ఉన్నప్పుడు షర్మిల గారు జైల్లోకి వెళ్ళడం అనేది చాలా రేరు. అలాగే రాజుగారు ఫరో దగ్గర ఉన్న వ్యక్తులు జైల్లోకి రావడం అనేది చాలా రేరు. అలాంటిది ఒక ఇద్దరు అప్పుడు లోపలికి వచ్చారు. సరే ఈ చివరి అవకాశమైన యోసేపుకి ఏమన్నా వస్తుందా అని అనుకుంటే ఇతను కూడా ఏం చేశాడు, మర్చిపోయాడు. మరి ఇంకెవరు యోసేపుకి సహాయం చేసేది? అలా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చూడండి ఒకసారి. 41వ అధ్యాయం 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిపోయినాయి అంట. అంటే ఒక వ్యక్తి మర్చిపోవడం వల్ల 2 ఏళ్ళు జైల్లో మగ్గిపోయాడు ఒక వ్యక్తి. కొన్ని యోసేపు గురించి ఒకసారి ఆలోచించి, యోసేపు ఏమైనా నీతిమంతుడు కాదా? ఏమైనా తప్పు చేశాడా? కాదు కదా. విశ్వాసంలో ఎంతో బలంగా ఉన్న వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఇతను యవ్వనుడు అయినప్పటికీ దేవుళ్ళో ఎలా ఉన్నాడు, చాలా బలంగా ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడండి. 2 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఫరోకి కలలు రావడం స్టార్ట్ అయింది. ఏకంగా ఫరోకే కలలు రావడం స్టార్ట్ చేసింది. ఈ కళ భావం ఎవరు చెబుతారంటే ఆయన ఆస్థానంలో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఈ కళ భావాన్ని చెప్పడానికి అర్థం కావట్లేదు.
2 కళలు వస్తాయి ఫరోకి. ఎవరంటే పానదాయుల అధిపతికి వెంటనే జ్ఞాపకం వస్తుంది. అయ్యో, ఒక నీతిమంతుడిని నేను మర్చిపోయానే, జ్ఞాపకం చేసుకోకుండా ఈ కలభావం ఆయనైతేనే చెప్పగలడని వెంటనే జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సందర్భం చూద్దాం. 9వ వచనం, 41వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలండి, ఇక అదంతా జ్ఞాపకం చేసుకుంటాడు అతను. ఇక్కడ జరుగుతున్న విషయంలో ఒకసారి మీరు ఆలోచిస్తే యోసేపుకి కొంచెం రిలీఫ్ వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది కదా. ఒకసారి ఇక్కడ దాని తర్వాత జరిగే సందర్భాలను బట్టి మనం ఒకసారి చూద్దాం, ఒకసారి చెప్పేసుకుందాం. ఇక్కడ ఆయన అనుకున్నట్టుగానే ఫరోకి ఆయన తప్ప వేరొకళ్ళు ఎవరు భావం చెప్పే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతి వెళ్ళి ఫరోకి చెప్తాడు, ఇదిగోండి జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు అనే ఒక హెబ్రీయుడు ఉన్నాడు, ఇతన్ని బయటికి తీసుకురండి, ఇతను అయితేనే మీ కళలకు భావం చెప్పగలడు అని అన్నప్పుడు అతను వస్తాడనమాట. యోసేపుని బయటికి తీసుకొస్తారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు యోసేపు మనకి ఎలా కనిపిస్తాడంటే ఒక యవ్వనుడైనా ఒక చిన్నవాడిగా కనిపిస్తాడు, శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అన్ని మంది జ్ఞానులు, రాజు దగ్గర ఎన్ని మంది జ్ఞానులు ఉంటారు, వాళ్ళందరినీ కాదని యోసేపుని తీసుకొస్తున్నారంటే శ్రేష్ఠుడైనా, బుద్ధిమంతుడైనా, ఒక బీదవాడు కాదా అండి? జైల్లో ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నాడంటే ఇక్కడ ఒక బీదవాడిగా కనిపిస్తున్నాడు, ఇంకపోతే ఒక చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. కానీ అందరినీ కాదనుకుని ఈయన్నే కావాలంటున్నాడు, ఒక శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు, ఒక తెలివైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇలాంటి ఒక వ్యక్తి జైలు నుంచి వస్తున్నాడు. జైలు నుంచి అప్పుడు క్షౌరం చేపించుకుని అప్పుడే మంచి బట్టలు తొడిగించుకుని బయటకు వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇకపోతే రాజుగారు వచ్చి అడుగుతారు, ఏమయ్యా యోసేపు, ఈ కళలు బావు నువ్వు చెప్పగలవా అంటే ఆయన అంటాడు, నేను చెప్పలేను. ఇదేంటయ్యా, నువ్వు చెబుతావని పానదాయకుల అధిపతి చెబితే నిన్ను రప్పిస్తే నువ్వు చెప్పగలవా, నువ్వు చెప్పలేవా అంటే నేను చెప్పలేను. మరి పానదాయకులకు నువ్వు చెప్పావంటున్నాడు, నువ్వు చెప్తావంటున్నాడు, నేను చెబుతాను, కానీ నేను చెప్పగలనా అంటే నేను చెప్పలేను. గలనా అంటే నా సామర్థ్యాన్ని మీరు అడుగుతున్నారు కదా, అలా నేను చెప్పలేను. కానీ దేవుడు సెలవిస్తేనే నేను చెప్తాను. అంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నేను డెలివర్ చేస్తాను, కానీ చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. అంటే అక్కడ జరుగుతున్న సందర్భం యొక్క భావం అలా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ గా ఇవే వర్డ్స్ లేకపోయినా అలా ఉంటుందని మీకు చెప్తాను. సరే, ఇకపోతే చెప్పగలిగిన అర్థమైంది. ఇక ఇందుకు వచ్చిన భావం ఏంటి, కళ ఏంటి, ఇవన్నీ జరుగుతాయి అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఈ 2 సంభాషణలు జరిగిన తర్వాత, ఇదిగో నీకు వచ్చిన కళ భావం ఏంటంటే 7 సంవత్సరాలు నీకు మంచి కాలం, అంటే నీకు ఏ లోటు లేకుండా ఒక మంచిగా ఒక 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత మరొక 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ 7 సంవత్సరాల్లో భయంకరమైన కరువు వస్తుంది, కాబట్టి జాగ్రత్త పడు అని చెబుతాడు. అప్పుడు యోసేపుని ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. ఫరో ఏమంటున్నాడో, ఫరో యొక్క సేవకులు 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిను సమస్త సేవకుల దృష్టికిను యుక్తమై ఉండెను గనుక నేను చదివేస్తానండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఫరోను తన సమస్త సేవకులు ఏమనుకుంటున్నారు, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన ఇలాంటి వ్యక్తిని మనం కనుక్కోగలమా అసలు అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, యోసేపుని పొగుడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫరో, దేవుడు ఇది అంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పేయివాడినై ఉందినని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతుకు పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు బంధనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి.
ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది యోసేపుకి? దీనికి సరి సమానమైన ఒక రిఫరెన్స్ ప్రసంగి గ్రంథంలో ఉందో చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలిక చెవియొగ్గ లేని ముసలి రాజు కంటే, ఇక్కడ వరకు మర్చిపోండి. ఇప్పుడు నుంచి అవుతుంది చూడండి. బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. నెక్స్ట్, అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళెను. ఇది యోసేపుకి ఎంత కరెక్ట్గా సూట్ అవుతుందో చూడండి. ఇక్కడ చెప్పిన సందర్భంలో యోసేపు గురించి చెప్పకపోవచ్చు, కానీ యోసేపు జీవితంలో ఒకసారి ఇక్కడ చూస్తే ఎంత కరెక్ట్గా సెట్ అవుతుంది. పట్టాభిషేకం పొందుటకు చెరసాల నుంచి బయలు వెళ్తారంట. యోసేపు కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటి? జనులందరూ వందనము చేయడి అని చెబుతున్నారంటే ఆ రోజు జరుగుతుందంతా ఏంటి? ఇదిగో యోసేపు నామ్కి జై అని. అలాంటి సందర్భాల్లో యోసేపు ఉన్నాడు. అలాంటి ఒక హెచ్చైన సమయంలో యోసేపు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే యోసేపుని అక్కడ జరుగుతుంది ఏంటంటే పట్టాభిషేకం. ఏ ఫరో అయితే ఇదిగో నువ్వు తప్పు చేసావని జైల్లో వేశాడో అదే ఫరో ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చి సింహాసన విషయంలో తప్ప మరి దేని విషయంలోనూ నాకంటే ఎక్కువ కాదు, నాకంటే తక్కువ కాదు అని చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. అంటే యోసేపుని దేవుడు హెచ్చించే సమయం వచ్చింది. ఇప్పటి వరకు పరీక్ష, ఇదిగో గోతులో వేసినప్పుడు ఒక పరీక్ష, సహోదరులు కోపగించుకున్నప్పుడు ఒక పరీక్ష, ఆ తర్వాత అమ్మి వేసినప్పుడు ఒక పరీక్ష, అలాగే ఫరో భార్య తన మీద నింద వేసినప్పుడు ఇంకొక పరీక్ష, ఈ పరీక్షలన్నిటిని చెరసాల్లో ఉన్నప్పుడు ఇంకొక పరీక్ష. ఈ పరీక్షలన్నీ దాటుకున్న తర్వాత దేవుడు హెచ్చించే సమయం వస్తుంది. ఎలాంటి హెచ్చించాడో ఒకసారి మనం చూస్తే రాజు తర్వాత రాజులాగా మనకు కనిపిస్తున్నాడు. ఒక్క సింహాసనం విషయంలో రెండో రథం మీద కూర్చోబెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రాజు తర్వాత రాజు అంత వ్యక్తిగా చేశాడు అంటే ఎంతగా దేవుడు హెచ్చించాడు ఒకసారి ఆలోచించండి. ఏ ఫరో అయితే తన్ని ఇదిగో తప్పు చేసావని జైల్లో పెట్టాడో అదే ఫరోతో ఇదిగో మొత్తం నా రాజ్యం అంతా నీ మీదే ఉంటుంది, జనులందరూ జై కొడుతున్నారంట. అంటే ఎంత గొప్ప స్థాయిలో యోసేపు ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఇంత కీర్తి లేకపోతే ఇంత హెచ్చించే సమయం రావడానికి గల కారణం ఏంటంటే ఆ పరీక్షా సమయంలో ఏం చేశాడు? ఓర్పు పట్టాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు ప్రణాళిక మీద ఎప్పుడు కూడా సందేహపడి దేవుని దూషించినట్టుగా మనం ఎక్కడా చూడలేదు. ఇదిగో దేవుణ్ణి ఎప్పుడు అంటి పెట్టుకున్న వ్యక్తిగానే మనం చూసాం. ఇకపోతే ఇతనికి ఫరో ఒక్కడే అవమానం చేశాడా? సహోదరులు అవమానం చేయలేదా? చేశారు కదా. మరి సహోదరులు ఏం చేస్తున్నారు ఒకసారి అది కూడా చూద్దాం. ముందు వాళ్ళ సహోదరుల కంటే ఇంకా దేవుడు ఎంతగా హెచ్చించాడో 41వ అధ్యాయం 57వ వచనంలో చూద్దాం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు యొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. సమస్త దేశస్థులు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ కరువు గురించి తెలిసింది ఎవరికి? ఐగుప్తుకు మాత్రమే తెలిసింది. ఎందుకంటే యోసేపు ద్వారా దేవుడు కలభావాన్ని చెప్పించాడు కాబట్టి వీళ్ళు ఇన్ అడ్వాన్స్ గా 7 సంవత్సరాలు ఏం చేసుకున్నారంటే భద్రం చేసుకున్నారు, ధాన్యాన్ని భద్రం చేసుకున్నారు. ఈ కరువు కాలం వచ్చినప్పుడు బయటికి తీశారు. ఇక సమస్త దేశస్తులు తెలియదు కదా, కరువు వచ్చిందంటే 1 సంవత్సరానికి ఉంటుంది, 2 సంవత్సరాలకు ఉంటుంది. ఇక 3, 4, 5 వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఇక వీళ్ళందరూ కూడా సమస్త దేశస్తులు ఐగుప్తుకు వచ్చి ఇదిగో కరువు వచ్చింది ఏం చేయాలని ఫరోని అడిగితే మీరందరూ యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు ఎలా చెబితే అలా చేయండి అని ముందు వచ్చిన వాళ్ళు చెబుతాడండి. ఇకపోతే సమస్త దేశస్తులు కూడా యోసేపు దగ్గరే కొనుక్కోవడానికి వచ్చారు. అలా వస్తున్న వాళ్ళల్లో కనాను నుండి, ఈ హెబ్రోన్లో నుండి వచ్చిన యాకోబు యొక్క కుమారులైన లేకపోతే యోసేపు యొక్క సహోదరులు కూడా ఉంటారు. వచ్చి ఎలా అడుగుతున్నారు ఒకసారి చూద్దాం. 43వ అధ్యాయం 29వ వచనం.
43వ అధ్యాయం 28వ వచనం. అడిగినందుకు వారు నీ దాసుడు అయిన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలు పడ్డారంట. సహోదరులు ఏం చేస్తున్నారు? యోసేపుకి సాగిలు పడుతున్నారంట. ఎవరిల్లు ఒకప్పుడు ఏం చేశారు? గూతులో పాడేసి అమ్మేసిన వాళ్ళు. ఇంకా మనం చూస్తే ఇంత శ్రమకు కారణం లేకపోతే స్టార్టింగ్ లో ఒక పునాది వేసిన వీళ్ళు యోసేపు ముందు వంగి ఏం చేస్తారంట? సాగిలి పడుతున్నారంట. అంటే యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడో మనం ఒకసారి ఆలోచిస్తే, అతనికి ఎఫ్రాయిము, మనష్షే అనే 2 కుమారులను కూడా దేవుడు ఇస్తాడు. ఇజ్రాయెల్లో వాళ్ళ గోత్రాలు కూడా మంచివే. ఎఫ్రాయిము అంటే కొంచెం పెద్ద గోత్రమే అనుకోవచ్చు మనం. ఇకపోతే ఆయన గురించి మనం కొన్ని రెఫరెన్సెస్ చూసుకుని ముగించుకుందాం. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నేనే చెప్పేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెబుతారు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, ఇదిగో నా తండ్రి సింహాసనం మీద మీరు కూర్చోవాలంటే జయించాలి అని చెబుతారు. ఇక్కడ యోసేపు జయించాడా జయించలేదా? జయిస్తే ఏమొచ్చింది? ఏ సింహాసనం వచ్చింది? కానీ అక్కడ యేసుక్రీస్తు చెబుతున్న సింహాసనం ఏంటి? ఇంకా చెప్పాల్సి వస్తే యోసేపుకి ఇంకా మంచి బహుమానం రెడీగా ఉంది. ఇక్కడ వచ్చింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైంది పరలోకంలో ఆయనకి రాబోతుంది. దేవుడు ఏం చెప్పండి? జయించు ప్రతివానికి నా తండ్రి సింహాసనం కూర్చుండబెట్టనిచ్చేదనని దేవుడు చెప్పాడు కదా. మరి యోసేపు ఇక్కడ జయించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. జయించాడు అంటే ఇప్పుడు ఈయనకి పరలోకంలో సీట్ ఏమైంది? కన్ఫర్మ్ అయిపోయింది. తత్కాల్ టికెట్ బుక్ అయితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. యోసేపు గారు ఏం బుక్ చేసుకున్నారు? పరలోకపు టికెట్ ని బుక్ చేసుకున్నారు. కాబట్టి ఈయనంత హ్యాపీగా ఉండాలి. అక్కడ 2 ఏళ్లుగా మనం చూసాం యోసేపు బతికిన కాలం. మన బైబిల్లో ఒకసారి చూడగలిగితే ఆదికాండం 50వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. ఇప్పుడు ఒకసారి ఆయన జైల్లో కష్టాలతో ఉన్న సమయాన్ని ఈ 110ని ఆలోచించండి. అక్కడ 2 సంవత్సరాలు పోనీ ఇంకా అటు ముందు కొంచెం ఆ గోతులో పడేసిన టైం ఇవన్నీ కలుపుకుని కూడా ఒక 5 సంవత్సరాలు అనుకోండి. 110 సంవత్సరాలు ఇక్కడ బ్రతికాడు. దానిలో ఒక 10 సంవత్సరాలు ఏమున్నాయి? కష్టకాలం వచ్చింది. 110ని చూసినప్పుడు ఈ 10 ఎలా ఉంది? చిన్నగానే ఉంది. కానీ ఇందాక మనకి కష్టాలను చూసినప్పుడు ఎలా ఉంది? దేవుడు ఇన్ని కష్టాన్ని ఎందుకు ఎలా చేశాడని ఉంది. దేవుడు ఏమనుకుంటున్నా అంటే 110 సంవత్సరాలు ఇతనికి మంచి ఆయుష్ కాలాన్ని ఇచ్చి ఇదిగో ఇంత మంచిగా హెచ్చించాలని ఆయన ప్రణాళికలు. కాబట్టి ఆయన పరీక్ష కూడా అలాగే ఉంది. అంటే నీకు ఎలాంటి బహుమానం ఇవ్వాలో అలాంటి పరీక్ష నీకు ముందుంటుంది. నువ్వు ఎలాంటి పరీక్షకు సంసిద్ధుడు అవుతున్నావో దేవుడు అలాంటి బహుమానమే ముందుంచుతాడు. ఇంకొక విషయం మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ స్వరముగాను నా తల ఎత్తువాడవు ఉన్నావు. యోసేపు తలెత్తింది ఎవరండి? ఆ భావాన్ని చెప్పింది ఎవరు? దేవుడే. ఆ భావాన్ని చెప్పే కేపబిలిటీ యోసేపుకి ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే యోసేపు తలెత్తుకోవడానికి గల కారణం ఎవరు? అంటే ఒకవేళ నింద రావచ్చు, శ్రమ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అప్పుడు నువ్వు విశ్వాసం కలిగి ఉండి దేవుడు ప్రణాళిక మీద నువ్వు ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటే నీ తలెత్తేవాడు ఎవరని మనకు అర్థమవుతుంది? దేవుడే. ఈరోజు మనం కూడా చాలా మంది ఉన్నాం. చాలా కష్టాలు వచ్చిండొచ్చు, కానీ అప్పుడప్పుడు మనకేమనిపిస్తుందంటే అట్లీస్ట్ ఈ టైంలో అయినా దేవుడు సహాయం చేస్తే బాగుండేది, అట్లీస్ట్ ఈ పని అయినా దేవుడు నాకు చేసుంటే బాగుండేది అని కొన్ని సందర్భాల్లో మనకు అనిపించి ఉండవచ్చు. కానీ అప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలనుకుంటే ఇదంతా కూడా దేవుడే మన మేలు కోసం. యోసేపు అక్కడ ఏం చెప్పాడు? ఇదిగో మేలు కోసం మీరు ఏదైతే కీడు ఉద్దేశించారో అది
ఎందుకు జరుగుతుంది అనుకున్నారు? మేలు కోసమే, మేలు కోసమే దేవుడు నాకు ఉద్దేశించాడు. దేవుడే. అందుకే మన రోమీల పత్రికల్లో కూడా ఒక సందర్భం ఉంటుంది. దానిలో దేవుడు ప్రేమించు వారికి సమస్తమును సమకూరి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మేలు కలుగుటకై. అక్కడ యోసేపు కూడా ఏం చెప్పాడు? మేలు కలగడానికి దేవుడు ఉద్దేశించాడంట. అంటే మన దానిలో కూడా కష్టం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని మేలు కోసమే దేవుడు ఏం చేశాడు. ఈ రోజు అసలు ఇజ్రాయేల్ చరిత్ర, లేకపోతే ఇజ్రాయేల్ అరణ్య యాత్ర, లేకపోతే ధర్మశాస్త్రం ఇవ్వడం, ఇవన్నీ జరిగాయంటే యోసేపు ముందు అసలు ఐగుప్తుకు వెళ్ళాడు కాబట్టే కదా. అక్కడి నుంచి బానిసత్వం నుంచి విడిపించడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అసలు ఈయనే వెళ్ళకపోతే ఇక నడిపించాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ కనాన్లోనే ఉంటే ఇదిగో ఇది అప్పుడు దేవుడు ఇదిగో మీ అబ్రహాముకి కనాన్ ఇచ్చింది నేనే అంటే ఇజ్రాయేల్కి వాల్యూ ఉండేదా అండి? లేదు. కానీ ఇప్పుడు ఐగుప్తులోంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఇంత మంచి శ్రేష్టమైన భూమి మాకు ఇచ్చాడు అంటే అప్పుడు వాళ్ళు చూసే వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు ఇవన్నీ తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు? యోసేపుకి ఆ శ్రమను, కష్టమే కాదనిలేవు, ఖచ్చితంగా ఆయన అనుభవించిన శ్రమలు పెద్దలకు కూడా పెద్దగా ఉన్న అలాంటి కష్టాలే అనుభవించాడు. కానీ ఆ కష్టాలకి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. జయించు ప్రతివానికి దేవుడు ఏం చేశాడు? సింహాసనాన్ని, జీవవృక్ష ఫలాన్ని తిన్నిస్తానన్నాడు. ప్లస్ సింహాసనం కూడా పరలోకంలో ఉంది. ఇవే కాకుండా యోసేపుని భూలోకంలో కూడా తన సహోదరులు ఆయనకి సాష్టాంగపడ్డాడు. ఫరో కూడా ఏం చేశాడు? రాజు తర్వాత రాజంతటి వాడిని చేశాడు. సమస్త దేశస్తులు కూడా ఆయనకి ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చి గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అందరి ముందు మళ్ళీ ఏమయ్యాడు? యోసేపు కింగ్ గా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, యోసేపుతో కాసేపు అని లాస్ట్ ఆదివారం మేము కొంచెం నేర్చుకున్నాం తండ్రి. ఈ ఆదివారాన్ని ఇదిగోండి తండ్రి, ఆయన అసలు అంత శ్రమగుండగా వెళ్తున్నప్పుడు మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? మీరు అసలు ఎందుకు అప్పుడు తప్పించగలిగితే మీరు మొదటే తప్పించగలరు కదా, అయినా మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని మేము ఆలోచించాం తండ్రి. అలా ఆలోచిస్తున్నప్పుడు ఇదిగోండి తండ్రి, ఇదంతా కూడా మేలు కలుగుటకే మీరు ఉద్దేశించారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే మేలు కోసం మీరు ఉద్దేశించారు. అంటే మీరు అనుకున్నారు కాబట్టి అది జరిగిందని మాకు అర్థమైంది తండ్రి. కానీ అలా జరుగుతున్న సమయాల్లో ఇదిగో మీరు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తుందని చదివినప్పుడు ఇదిగో శ్రమలు ఇదిగో తండ్రి మీరు ఉద్దేశించినవే అని మాకు అర్థమైంది. కానీ ఆ శ్రమలలో మీరు పరిశోధిస్తారనే విషయం కూడా మాకు అర్థమైంది తండ్రి. యోసేపు అలాంటి పరిశోధనలో నెగ్గి జయించి ఇదిగో తండ్రి తన సహోదరులు ముందు మళ్ళీ కింగ్ గా కనిపించాడు తండ్రి. సమస్త దేశస్తుల ముందు ఇదిగోండి తండ్రి మళ్ళీ పెద్ద వ్యక్తిగా కనిపించాడు తండ్రి. అదిగోండి తండ్రి మళ్ళీ ఏ ఫరో అయితే తనను అవమానించి జైల్లో పెట్టాడో అతనే మళ్ళీ బయటికి తీసుకొచ్చి అతనికి పట్టాభిషేకం చేసినట్టుగా అలాంటి రిసీవింగ్ ఇచ్చినట్టుగా మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి శ్రమలు మా జీవితాల్లో కూడా, క్రైస్తవుల జీవితాల్లో కూడా రావడం తప్పదు తండ్రి. ఎందుకంటే ప్రతి వారికి శ్రమ ఉందని మీరు చెప్పారు తండ్రి. శ్రమ వచ్చినప్పుడు ఇదిగో తొలగిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉంటే ఇదిగో తండ్రి మంచి బహుమానం పరలోకంలో మీకు మా కొరకు మీరు ఉంచారని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఆ పరలోకంలో మీరుంచిన ఆ సింహాసనం పొందాలని మేము కూడా ఆశపడుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేదన్నారు కమన్నా, ఈరోజు సరిపోద్దా? ఒకసారి ఆఫ్ చేశాను.